అయితే ఇప్పుడు దీంట్లో మొన్న మాట్లాడుతూ 'ప్రభాస్' గారు కూడా ఏమన్నారంటే, నేనొక హీరో అయితే మా నానమ్మ క్యారెక్టర్ చేసిన ఆవిడ ఒక హీరో అని యాహ్! జెప్పేసి అన్నారు. ఏంటి ఒక పక్కనేమో 'రాజాసాబు' టోటల్‌గా 'సంజయ్ దత్' వీళ్ళందరూ ఈళ్ళు కనిపిస్తున్నారు. ఒక పక్కనేమో ఎమోషన్స్ అంటున్నారు. ఒక పక్కన కామెడీ అంటున్నారు. ఎలా మిక్స్ చేసారు? ఎలా చూడాలి దీన్ని ఈ సినిమానసల? దీన్ని ఒక ఫ్యామిలీ అందరూ కలిపి చూసే సినిమాలా చూడాలి. అంటే ఒక హ్మ్. తాత, మనవడు, నానమ్మ. హ్మ్. వీళ్ళ ముగ్గురు మధ్యన జరిగిన ఒక కథ ఇది. హ్మ్. వాళ్ళ ముగ్గురు మధ్యన ఏం కాన్‌ఫ్లిక్ట్స్ వచ్చినియి. హ్మ్. ఆహ్, తాత తాత విలన్ అయితే ఎలా ఉంటది? హ్మ్. అనేది చేసుకున్న కథనమాట. హ్మ్. అది అందువల్ల చాలా డిఫరెంట్‌గా ఉంటదండి. ఇది ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ రెగ్యులర్ సినిమా కాదిది. హ్మ్. ఆహ్, కమర్షియల్ ఉంటది. కానీ కొత్త రకం కమర్షియల్ ఉంటది. హ్మ్. కొత్త క్లైమాక్సు హ్మ్. ఇన్నోవేటివ్‌గా ఉంటది. హ్మ్. అది. అంటే ఇన్నోవేటివ్‌గా అంటే 2 రకాలుంటాయి సార్. మనం చూసినా కూడా జనరల్‌గా అర్థమైపోయేటి ఒకటుంటది. కొంచెం బ్రెయిన్ పెట్టి చూడాల్సిన కొన్ని ఇన్నోవేటివ్ అంటే కొన్నుంటాయి. బ్రెయిన్ పెడుతూ మీకు అర్థమయ్యేలాగా ఉండే సినిమా ఇది. అట్లా కొంచెం ఎందుకంటే నేను అంత ఆహ్, మ మ మేధాశి ఇది ఆడియన్స్‌ని కష్టపెట్టను యాక్చువల్‌గా. అవును. మీ నేను సినిమాలన్నీ అలాగే ఉంటాయి. నేను స్క్రిప్ట్‌లో నేను కష్టపడి హ్మ్. మీకు చిన్న క్లారిటీగా, క్లియర్‌గా దీంట్లో ఉంటాను గానీ, హ్మ్. మిమ్మల్ని కష్టపెట్టే ప్లేస్‌లో నేను హ్మ్. కూర్చోబెట్టను ఫస్ట్. హ్మ్. హ్మ్. అయితే 'విశ్వ' గారు పార్ట్ 2 గూడా ఉంటది. సేమ్ డైరెక్టరు, సేమ్ యాక్టర్ అని జెప్పేసి అన్నారు మాతోటి. అవునవును. సో, మరి ఇమ్మీడియేట్‌గా మొన్న మధ్యన 'ప్రభాస్' గారు ఇంకొక సీక్వెల్ సైన్ జేశారని వచ్చింది. అది ఇదేనా? సీక్వెల్ అంటే అదేనండి. ఇది ఖచ్చితంగా సీక్వెల్ ఉంది. కాకపోతే ఇది ఇంకా ఆయన టైమ్స్ అవి అన్నీ చూసుకొని చేస్తాం. కానీ సీక్వెల్ అంటే ఈ కథకి, దానికి సంబంధం ఉండదసలు. పార్ట్ 1 అది అయిపోతది. అది వేరే హ్మ్. ఇది క్లోజ్ అయిపోద్ది. హ్మ్. ఇందులో ఉన్న క్యారెక్టర్ అందులో కూడా ఒకసారి వచ్చే సందర్భం ఉంటది. హ్మ్. అందుకననమాట. యెస్. మరి చెప్పారా నేరేషన్ అహా! సెకండ్? కథ చెప్పేసాను పాయింట్. హ్మ్. ఆయన చాలా నచ్చిందండి. హ్మ్. కాపోతే అది దీనికంటే నెక్స్ట్ లెవెల్ తీయాలి. హ్మ్. దానికి ఇట్ విల్ టేక్ టైమ్. అందుకని ఈ మధ్యలో ఏదో ఓ సినిమా చేసుకొని తర్వాత చేద్దాం అనే దీంట్లో ఉన్నాను. కొంచెం మీరు గూడా రిఫ్రెష్ అవ్వాలి బయటకొచ్చి. అవునవునవును. ఖచ్చితంగా. అయితే 'సంజయ్ దత్' గారిని తీసుకొచ్చారు. దీంట్లో 'సంజయ్ దత్' గారి క్యారెక్టర్ అదంతా కూడా చాలా ఇదిగా ఉందని చెప్తున్నారు కదా! సో, హ్మ్. అంటే ఈ సినిమా ఇప్పుడు ఈ మధ్యన 'సంజయ్ దత్' గారు చేసినవి చూస్తే గనక ఒక 'కేజీఎఫ్‌లో' ఇలాంటివి చేస్తున్నారు. అంటే రెగ్యులర్ సినిమాలు ఏం చేయట్లేదు కదా ఆయన. అవును. సో, ఆయన మాత్రమే కావాల్సిన క్యారెక్టర్ అంటే అంత పొటెన్షియల్ ఉన్న క్యారెక్టర్ ఏంటిదది? సినిమాలో చూస్తే మీకు అర్థమవుద్దండి. హ్మ్. సంజయ్ దత్ గారు నిజంగా ఒక మనకి పాన్ ఇండియాలో ఒక విలన్ క్యారెక్టర్ రోల్ ప్లే చేసినాయన. హ్మ్. కన్ఫర్మ్‌గా ఆయనకి ఎక్సైట్‌మెంట్‌తోనే చేశారు. హ్మ్. చాలా బాగా యాక్ట్ చేశారు ఈ సినిమాలో. మీరు హ్మ్. చూస్తే మీకు అర్థమవుతది. హ్మ్. హ్మ్.